ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మీరు ఏదైనా లోన్ తీసుకున్నారా? లోన్ తీసుకున్న వాళ్ళందరికీ ఒక శుభవార్త. బిగ్ బ్రేకింగ్ న్యూస్. రెపో రేట్ ని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా 5.5 కి తగ్గించడం జరిగిందన్నమాట. Which is the STF rate shall stand adjusted to 5.25% and the marginal standing facility MSF rate and the bank rate shall stand adjusted to 5.75%. సో మనం చూస్తున్నట్లయితే ఎవరైతే లోన్స్ తీసుకున్నారో బ్యాంక్ దగ్గర నుంచి, అదే విధంగా కార్ లోన్ కావచ్చు, బైక్ లోన్ కావచ్చు, హౌస్ లోన్ కావచ్చు, గోల్డ్ లోన్, మార్ట్గేజ్ లోన్, ప్రతి లోన్ మీద కూడా మీకు ఇంట్రెస్ట్ తగ్గనుంది. సో ఇది మీ అందరికీ ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్. సో అనుకున్న దానికంటే కూడా ఎక్స్పెక్టేషన్స్ కి మించి రెపో రేట్ తగ్గించడం జరిగింది. అసలు రెపో రేట్ అంటే ఏంటి? దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? అసలు రెపో రేట్ ఎవరెవరికి వర్తిస్తుంది? లేదంటే మీరు ఒకవేళ లోన్ తీసుకున్నట్లయితే, ప్రస్తుతానికి ఏదైనా లోన్ కి మీరు ఈఎంఐ కడుతున్నట్లయితే ఆ లోన్ లో తగ్గే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? అసలు ఫ్లోటింగ్ ఈఎంఐ అంటే ఏంటి? ఫిక్స్డ్ ఈఎంఐ అంటే ఏంటి? ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో అసలు రెపో రేట్ అంటే ఏంటి? రెపో అంటే, సో మనం చూస్తున్నట్లయితే చాలా బ్యాంక్స్ ఉన్నాయి బయట మార్కెట్ లో. సో బ్యాంక్స్ అన్ని కూడాను మనకి, సో మనం అందరూ కస్టమర్స్ అన్నమాట బ్యాంక్ కి. సో మనందరికీ కూడాను వడ్డీకి రుణాలు ఇస్తూ ఉంటుంది కదా. సో అవే రుణాలు బ్యాంక్ దగ్గర లేవు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ దగ్గర మనీ లేవు అనుకున్నప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు? బ్యాంక్ వాళ్ళు RBI దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. సో RBI వాళ్ళకి ఏదైతే డబ్బులు ఇస్తుందో అది కొంత ఇంట్రెస్ట్ మీద ఇస్తూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అది ఈ సంవత్సరంలో మనం చూస్తున్నట్లయితే ఇది 3వసారి రెపో రేట్ ని తగ్గించడం జరిగింది. ఈ సంవత్సరం స్టార్టింగ్ లో మనకి 6.5 ఉండేది. 6.5 ని 6.25 చేశారు. 6.25 నుంచి 6 చేశారు. 6 నుంచి ఇప్పుడు 5.5% చేశారనమాట. ఎంత తక్కువ రేటుకి వడ్డీ తగ్గిస్తే అంత రిలీఫ్ ఉంటుంది బ్యాంక్ వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు మీరు కొనుక్కున్నా దాని మీద వడ్డీ తగ్గుతుందంటే హ్యాపీయే కదా. సో అదే విధంగా బ్యాంక్ వాళ్ళకి RBI గవర్నర్ ఊరట కల్పించింది అనమాట. సో మరి బ్యాంక్ వాళ్ళకి RBI ఊరట కల్పించిందంటే మరి బ్యాంక్ వాళ్ళు కూడా మనకు కూడా కల్పించాల్సిందే కదా. సో ఆబ్వియస్లీ ఇది మనకు కూడా వర్తిస్తూ ఉంటుంది. సో మన యొక్క EMIs కూడా తగ్గుతాయి అనమాట. అదే విధంగా మీరు ఏదైనా హౌస్ లోన్ తీసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేసి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నారు. సో 50 లక్షల లోన్ మీద మీరు EMI 9% కడుతూ ఉన్నారు. అయితే మీరు ఫ్లోటింగ్ అండ్ ఫిక్స్డ్ రెండు రకాలు ఉంటాయి, నేను చెప్తాను క్లియర్ గా చూడండి. సో ఒకవేళ కనుక మీరు EMI తీసుకొని కడుతున్నట్లయితే, ఒకవేళ ఫ్లోటింగ్ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే, ఇప్పుడు రెపో రేట్ తగ్గింది కదా, ఆ రెపో రేట్ అనేది మీకు వర్తిస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు లోన్ తీసుకున్నారు. సో లోన్ వచ్చేసి 50 లక్షల రూపాయలు ఒక హౌస్ లోన్ అనుకున్నారు. సో దీనికి మీరు EMI కడుతూ ఉన్నారు 9%. సో మీరు కనుక ఫ్లోటింగ్ EMI కనుక చూస్ చేసుకున్నట్లయితే, ఎప్పుడైతే మీరు కొత్తగా లోన్ తీసుకుంటున్న టైంలో బ్యాంక్ వాళ్ళకి చెప్పి, సో రెపో రేట్ తగ్గట్లు, ఒకవేళ రెపో రేట్ ఇప్పుడు తగ్గింది కదా, మీ EMI లో ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది అనమాట. అది కనుక మీరు ఫిక్స్డ్ EMI కనుక సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఎటువంటి రాయితీ ఉండదు. సో రెపో రేట్ పెరిగినా తగ్గినా మీ EMI క్లోజ్ అయ్యే వరకు కూడా మీకు ఫిక్స్డ్ EMI మాత్రమే ఉంటుంది. అర్థమైంది కదా క్లియర్ గా. సో రెపో అనేది ఇప్పుడు మీరు ఫ్లోటింగ్ కనుక చూస్ చేసుకున్నట్లయితే మీకు EMI అనేది హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెపో రేట్ 5.5 చేశారు కదా, దాన్ని 6.5 చేశారు అనుకుందాము, అప్పుడు మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది అనమాట. సో ఇప్పుడు తగ్గింది కాబట్టి తక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది. అది మీ యొక్క రిస్క్. మీరు బ్యాంక్ వాళ్ళతో మాడుకొని ప్రాపర్ స్టడీ చేసుకొని మీరు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఫ్లోటింగ్ సెలెక్ట్ చేసుకుంటే మీరు రాయితీ పొందేవారు ప్రస్తుతానికైతే. సో ఒకవేళ ఫిక్స్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకైతే ఎటువంటి రాయితీ ఉండదు. ఒకవేళ మీరు కనుక ఏదైనా లోన్ తీసుకోవాలనుకున్నట్లయితే కొంచెం ఆగండి. సో ఈ నెల ఇప్పుడు రిలీజ్ చేశారు కాబట్టి ఒక నెల నుంచి 2-3 నెలల్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది కాబట్టి చక్కగా మీరు తక్కువ వడ్డీకి యొక్క రుణాన్ని మీరు పొందవచ్చు. హౌస్ కావచ్చు, కార్ లోన్, ఏదైనా సరే కూడా మీరు. అసలు రెపో అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే చెప్పాను కదా. సో బ్యాంక్ వాళ్ళకి RBI అనేది డబ్బులు ఇస్తూ ఉంటుంది. వాటి మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గించింది, మనకు కూడా అదే విధంగా తగ్గుతూ ఉంటుంది. సో అయితే మరి మీరు ఇప్పుడు ఒక ఇల్లు కొనాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లుకి మీకు ఒక 50 లక్షల రూపాయలు, 60 లక్షల రూపాయలు డబ్బులు కావాలి. సో కావాలంటే మీరు ఏం చేస్తారు? బ్యాంకులు ఇప్పుడు మరి రెపో రేట్ తగ్గించిందంటే అన్ని బ్యాంక్స్ కూడా ఒకటే పర్సెంటేజ్ ఇవ్వరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు SBI బ్యాంక్ ఉంది, ఇది ఒక 6% ఇంట్రెస్ట్ మాత్రమే ఇస్తుంది మీ యొక్క డబ్బుల మీద, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే. అండ్ ఇంకొక వేరే బ్యాంక్ ఏదో ఉంది, ICICI అనుకుంది, 6.5 ఇంట్రెస్ట్ ఇవ్వచ్చు. సో అలా బ్యాంక్స్ అన్ని కూడా మీరు కంపేర్ చేసుకొని మీరు ఇంట్రెస్ట్ మీద బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి సెలెక్ట్ చేసుకోండి. సో దీనికి సంబంధించి స్టేబుల్ మనీ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. అందులోకి వెళ్తే మీకు ఆల్మోస్ట్ 200+ బ్యాంకులు ఉంటాయి. ఈ యాప్ లో ఏంటంటే క్లియర్ గా మీకు ఏ బ్యాంక్ అయితే ఎంత వడ్డీ రేటుకి ఇస్తుంది అని చెప్పి క్లియర్ గా అందులో ఉంటాయి అనమాట. సో ఇది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఎవరైతే అప్పు తీసుకోవాలనుకుంటున్నారో బ్యాంక్ వాళ్ళకి ఆల్రెడీ తీసుకున్నారో వాళ్ళందరికీ రాయితీ ఉన్నట్లు చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్, చాలా మంది కూడాను డబ్బులు దాచుకుంటూ ఉంటారు బ్యాంక్స్ లో. సో మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇప్పుడు రెపో రేట్ తగ్గిందంటే వాళ్ళ యొక్క
ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది ఆబ్వియస్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. సో చేస్తే దాని మీకు వడ్డీ ఆల్మోస్ట్ 5 నుంచి 6% ఆఫ్ బ్యాంక్ ఇస్తుందని చెప్పి అనుకుందాం. మీరు రెపో రేట్ తగ్గింది కదా, మరి బ్యాంక్ వాళ్ళు మీకు ఎందుకు ఎక్కువ డబ్బులు ఇవ్వాలి? వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ రేట్ తగ్గించి మీకు తక్కువ ఇంట్రెస్ట్ మాత్రమే మీ డబ్బుల మీద ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది రెపో రేట్ యొక్క ఉద్దేశం. దీని కారణం ఏంటి అంటే అందరూ కూడా ముందు అడుగు వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ముందుకు వచ్చి హౌస్ తీసుకుంటారు. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా ముందుకు వస్తారు. రియల్ ఎస్టేట్ అనేది బూమ్ అవుతూ ఉంటుంది. దీని ద్వారా అన్ని అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. మన ఎకానమీ కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అందరికీ కూడా సో ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ మీడియం స్కేల్ ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కూడా చక్కగా లోన్స్ తీసుకోవడానికి ముందుకొచ్చి వారి బిజినెస్ కూడా వారు స్టార్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సో అది గైస్, ఇవాళ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా రెపో రేట్ ని 3వసారి తగ్గించారు. సో 1 year లో 3వసారి తగ్గించడం అంటే ఇట్స్ గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సామాన్యులందరికీ కూడాను మంచి ఊరట కల్పించారనే చెప్పుకోవాలి. సో గైస్, అర్థమైంది కదా, ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనమాట. ఇవాళ గుడ్ న్యూస్. ఎవరైతే ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో, ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో, ఎవరైతే కొత్తగా తీసుకోవాలనుకుంటున్నారో మీరు ఆలోచించి కొన్ని రోజులు ఆగి చక్కగా ఎప్పుడైతే ఈ యొక్క రెపో రేట్ తగ్గిన తర్వాత నుంచి బ్యాంక్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయో దాని మీద వడ్డీకి మీరు లోన్స్ అనేది తీసుకోండి. అందరికీ కూడా ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. రెపో రేట్ లో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ ఒక హౌస్ లోన్ ఉంది. ఓకే, హౌస్ లోన్ ₹50,00,000 అని చెప్పి అనుకుందాం. 50 లక్షల హౌస్ లోన్ మీకు 15 ఏళ్ళలో 10 ఏళ్ళలో పెట్టుకున్నారు. ఓకే, 10 ఏళ్ళు ప్రతి నెల మీరు ఇంత అని చెప్పి ఇంట్రెస్ట్ కడుతూ ఉన్నారు. 9% అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈఎంఐ తగ్గింది కదా, సో రెపో రేట్ తగ్గింది కదా, సో దీని మీద ఇంట్రెస్ట్ కూడా అంతే తగ్గుతుంది. 9% అయితే 8.5%కి మీకు ఇంట్రెస్ట్ కట్టాల్సి ఉంటుంది. అది కూడా మీరు ఎప్పుడైతే బ్యాంకుకి వెళ్ళి లోన్ తీసుకుంటారో తీసుకునే సమయంలో బ్యాంక్ వాళ్ళకి చెప్పాలి, బ్యాంక్ మేనేజర్కి, సార్ నేను ఫ్లోటింగ్ సెలెక్ట్ చేసుకుంటాను, ఫ్లోటింగ్ ఈఎంఐ అంటే ఇప్పుడు ప్రజెంట్ రెపో రేట్ పెరిగినా నేను రెడీ టు బేర్, తగ్గినా కూడా రెడీ టు బేర్ అని చెప్పినట్లు ఉండాలన్నమాట. సో ప్రస్తుతం మన ఎకానమీ చాలా బాగుంది కాబట్టి ఆర్బీఐ కూడా మంచి డెసిషన్ తీసుకొని తగ్గించింది. సమ్ టైమ్స్ ఏం జరిగేది అంటే ఎకానమీ బాగాలేదనుకోండి, సో రెపో రేట్ పెరిగిపోతుంది. సో అప్పుడు మనకి ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది, ఈఎంఐ కూడా పెరిగిపోతుంది. సో ప్రస్తుతం మనకి ఏంటంటే ఎకానమీ బాగుంది. రీసెంట్ గా మనం చూసినట్టు జీడిపి కూడా అద్భుతంగా వచ్చింది. అట్ ది సేమ్ టైం మనము జపాన్ ని, సో వన్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ కంట్రీని కూడా మనం బీట్ చేయడం జరిగింది. సో ఇదంతా మనం చూసుకున్నట్లయితే మన ఇండియా అనేది మంచిగా గ్రో అవుతూ ఉంది అనమాట. ఎకానమీ బాగుంది ఇప్పుడు ప్రస్తుతానికి. అందువల్ల ఈ నిర్ణయం కూడా తీసుకున్నారని చెప్పి మనం అనుకోవచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడైతే ఈఎంఐ తగ్గింది కదా, ఇది మీరు బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అడగాలి వాళ్ళని, సార్ మాకు ఫ్లోటింగ్ ఈఎంఐ సెలెక్ట్ చేయండి అంటే వాళ్ళు అది సెలెక్ట్ చేస్తారు. లేదనుకోండి మీకు ఫిక్స్డ్ సెలెక్ట్ చేస్తారు. ఫిక్స్డ్ సెలెక్ట్ చేశారంటే ఏంటి, వాళ్ళు ఎంత చెప్తే మీరు అంత కట్టాల్సింది. మీ టెన్యూర్ అయ్యే వరకు కూడా మీరు డబ్బులు కట్టాల్సింది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈసారి మీరు బ్యాంకు వెళ్ళి లోన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క క్వశ్చన్ అయితే వాళ్ళని అడగండి. సో ఏంటంటే దీనివల్ల మీకు టెన్యూర్ తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది, ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సో సేమ్ ఇందాక 50 లక్షల లోన్ తీసుకున్నారు, ఇప్పుడు మరి మీరు ఫ్లోటింగ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు బ్యాంకుకి వెళ్తే ఏం చెప్తారు, ఇట్లాగా సార్ ఇట్లా రెపో తగ్గింది కాబట్టి మాకు ఇవ్వండి, తగ్గించివ్వండి అంటే ఈజీగా నెలకు మీకు 1500 నుంచి 2000 అంతకంటే ఎక్కువ డబ్బులే తగ్గే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీకు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ₹4.5 లక్షల వరకు మీకు రిలాక్సేషన్ అంటే తగ్గే ఛాన్స్ ఉండేది. కాబట్టి అప్పుడు మీరేం చేయాల్సి ఉంటుందంటే బ్యాంకుకి వెళ్ళి నాకు టెన్యూర్ తగ్గించండి, ఇంట్రెస్ట్ ఏదైతే ఈఎంఐ ఉందో ఈఎంఐ మాత్రం అంతే ఉంచండి అని చెప్పారనుకోండి. సో బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మీరు తక్కువ టైంలోనే మీ లోన్ ని మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఇది ఒక గుడ్ ఐడియా. మీలో ఎవరైతే ఫ్లోటింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళందరూ బ్యాంకుకి వెళ్ళి సార్ మాకు టెన్యూర్ అయితే తగ్గించండి, ఈఎంఐ ఎంత ఉందో అంతే ఉంచండి అని చెప్పండి. సో దట్ ఏంటంటే మీ యొక్క ఈఎంఐ టెన్యూర్ అనేది తగ్గుతుంది, త్వరగా మీరు ఈఎంఐని క్లియర్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.